రైతు రుణమాఫీ చేసింది, రైతులకి అండగా నిలబడ్డది. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకి సర్కారు వరం ఇవ్వబోతుంది. అందులో భాగంగా ఏదైతే భూమి లేని నిరుపేదలకు ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి పంపిణీకి సిద్ధమవుతుంది. ముఖ్యంగా రైతులకి భరోసానిచ్చింది. అదేవిధంగా నిరుపేద ఎవరైతే కూలీలు ఉన్నారో భూమి లేని నిరుపేద కూలీలకు కూడా అండగా నిలబడాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆ పంపిణీ చేపట్టడానికి సర్కారు సిద్ధమవుతుంది. దీనిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే భూమి లేని నిరుపేదలందరూ కూడా సర్కారు తమకు భరోసాగా నిలవడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదలంటేనే గతంలో బీఆర్ఎస్ సర్కారు అనేక సంవత్సరాలుగా పాలన సాగించినప్పటికి కూడా ఎవరికి నిరుపేద కూలీలకు అండగా నిలబడలేదు. కానీ కాంగ్రెస్ సర్కారు నిరుపేద కూలీలకు అండగా నిలబడడం పట్ల ఎవరైతే రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా ఎవరైతే సర్కారు నిర్ణయం తీసుకోవడం పట్ల స్వాగతిస్తున్నారు. మనం ప్రస్తుతం వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ కూడా పత్తి తీసే కూలీలందరూ కూడా వీళ్ళందరూ కూడా భూమి లేదు, కానీ ఎవరైతే కూలీ చేస్తేనే జీవనం సాగిస్తారు, లేకుంటే వీళ్ళకు పూట గడవదు. అట్లాంటి వాళ్ళకి సర్కారు 12,000 రూపాయలు ఇవ్వడం పట్ల వీళ్ళందరూ కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమకు ఒక భరోసానిస్తుంది, ఆసరాగా నిలబడుతుంది అనే ఒక హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి నిరుపేద కూలీలు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అమ్మ, ప్రధానంగా సర్కారు నిరుపేద కూలీలకి ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు, ఏ విధంగా చూస్తారు? పిల్లల చదువులకు అయితే సార్ మాకు ఇవ్వాలి. మాకు కూలీ చేస్తేనే కడుపు నిండుతుంది, లేకుంటే ఏం లేదు. ఆ డబ్బులన్నీ ఇచ్చినా కానీ పిల్లలకు చదువులకు ఉపయోగించదు. అంటే గతంలో ఎవరు కూడా అంటే రైతులకు అండగా నిలబడ్డది, కానీ నిరుపేద కూలీల్ని పట్టించుకోలేదు. ఈ సర్కారు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం, మీలాంటి కూలీలకు ఈ నెల 28 నుంచి పైసల పంపిణీ చేయడాన్ని ఎట్లా చూస్తారు? సంతోషం అనిపిస్తుందా, ఏ విధంగా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది సార్. ఇప్పటి వరకు మాకు ఎవరు ఏమి ఇయ్యలే సార్. రైతు బంధు రుణమాఫీ ఇచ్చిన కానీ మాకు లేని వాళ్ళకు మాకు ఒక రూపాయి కూడా ఇప్పటిదానికి ఇయ్యలే. కొందరు మందికి ప్లాట్లు లేవు, ప్లాట్లు ఇయ్యలే, మాకు ఇండ్లు కట్టి ఇయ్యలేదు, మాకు ఎలాంటి సౌకర్యం చేయలేదు. ముఖ్యంగా దినం కూలి చేస్తేనే పూట గడుస్తుంది, లేకుంటే అందరూ అంటే తినలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి. అట్లాంటి వాళ్ళ కోసం 12,000 ఇస్తే పిల్లల చదువుల కోసం, అదేవిధంగా మీ కుటుంబ అవసరాల కోసం ఉపయోగపడతాయి కదా. 12,000 ఇస్తే మాకు ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు సార్. 12,000 కూడా ఏం వస్తారు సార్? పిల్లలు మేము ఇంట్లో కూలీ చేస్తున్నాం, మా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు కూడా పెద్ద జాబులు చేయాలని మేము ఆశపడుతున్నాం. ఆ 12,000 కూడా మాకు ఎటు సరిపోవు. వాళ్ళకు లక్షలు ఇస్తున్నారు, మాకు 50,000 ఇస్తే ఏమవుతుంది? ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది మీకు? పైసలు ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుంది సార్. ఇంకా ఎక్కువ ఇచ్చినా ఇంకా ఎక్కువ సంతోషం పడతాం. ఇది ఇక్కడున్న ఎవరైతే మహిళా కూలీలు చెప్తున్నమాట. సర్కారు 12,000 రూపాయలు ఇవ్వడం పట్ల తామందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం, అదేవిధంగా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ ఎవరు కూడా కూలీ వేసుకునే వాళ్ళను ఓట్లుగా పావులుగా వాడుకున్నారు తప్ప తమకు పైసా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సర్కారు పైసలు ఇవ్వడం పట్ల 12,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధం కావడం, అది కూడా 28 తారీఖు నుంచి ఇస్తామని ప్రకటించడం పట్ల కూలీలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొకరు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం, సర్కారు నిరుపేద కూలీలు ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 12,000 రూపాయలు ఇవ్వడాన్ని ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? మంచిదే కదా సార్, డబ్బులు ఇస్తే 12,000 మంచిదే కదా. మాకేమిటి కన్నా మనకి వస్తాయి పిల్లల చదువులకు. డబ్బులు లేక మా పాప చదువు, ఒక పాప చదువు వేస్ట్ అయిపోయింది, ఏం చేస్తావు మరి? ఇల్లు ఇస్తామన్నా ఇల్లు ఇవ్వలే, మా ఇల్లు కూడా వాడిపోయింది, పాములు అవి ఇవి దొచ్చుడు, మట్టి ఇల్లు ఉండే. మా పైసలతోటి మేము అప్పో సప్ప వేసి కట్టుకున్నాము, పిల్ల చదువు వేస్ట్ అయింది. ఇప్పుడు ఇంటికి అన్న ఉంటున్నది, అందరికి జాబులు వస్తున్నాయి, కానీ మేము కూలి పని చేసుకొని తింటున్నాం, ఏం చేస్తాం? ముఖ్యంగా మీలాంటి కూలి పని చేసుకునే వాళ్ళకి ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తే ఎట్లా ఉపయోగపడతాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి? పిల్లల చదువుల కోసం ఎట్లా ఉపయోగపడతాయి? పిల్లల చదువులకు, బుక్కులకు, కాపీలకు ఫీజులు ఎన్నో ఉంటాయి కదా. చదువు చదివించాలని డబ్బులే కావాలా. ఎంత గవర్నమెంట్లో చదివినా కానీ డబ్బులు కావాలా, దేనికన్నా డబ్బులే కావాలా, డబ్బుతోటి పని. ముఖ్యంగా గతంలో ఉన్న వాళ్ళు రైతులనే పట్టించుకున్నారు, కానీ ఇప్పుడు ఎవరైతే మీరు కూలీలకి డబ్బులు ఇవ్వడాన్ని ఎట్లా సంతోషం అనిపిస్తుందా, మంచిగా అనిపిస్తుందా? డబ్బులు ఇస్తే మంచిదే కదా, రావాలా, మాట్లాడినట్టు కాదు, రావాలా కంపల్సరీకి. కూలి పని చేసిన వాళ్ళకు రావాలా.
ఇట్లా మీకు అంటే గతంలో అనేక మంది కూడా మోసం చేశారు, ఓట్లు వేసుకునేటప్పుడు తప్ప ఇప్పుడు కూలీలకు డబ్బులు ఇస్తామనే ఎప్పుడు ఆలోచన రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నది, ఈ నెల 28 నుంచి ఇస్తామని చెప్తున్నది. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? డబ్బులు ఇస్తే మంచిదే కదా, డబ్బులు ఇస్తే మంచిదే కదా, ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నమాట. వాళ్ళందరికీ ఎవరైతే తాము కూలి పని చేసుకుంటున్నామో ఏళ్ల కాలం నుంచి ఓట్లు వేస్తున్నాం, ఓట్లు వేసుకోవడం తప్ప ఉత్తమాటలు చెప్పి తమను మోసం చేశారు. కానీ ఎవరు కూడా తమకి కూలీల వైపు ఏదైతే కూలీలకు అండగా నిలబడేవారు ఎవరు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తమకు అండగా నిలబడడం, అదేవిధంగా ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం, అదేవిధంగా ఈ నెల 28 నుంచి పంపిణీ చేస్తామని ప్రకటించడం పట్ల కూలీలందరూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా.